మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. చాలామంది అంటే రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఈ సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి. నెలకి 50,000 రూపాయలు అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనమాట. అది వాళ్ళు అసెస్ చేశారు. ఈ రోజున వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ అంతా నెలకి 50,000 రూపాయలు కావాలంటే మేము ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది వాళ్ళు చెప్పలేదు. సో మనం దాన్ని నేనేమనుకుంటున్నాను అంటే చాలామంది తక్కువ మందికి తెలిసిన విషయం ఇది. బ్యాంకుల్లో ఎలా అయితే మనకి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్స్ ఉంటాయో, అంటే నెల నెలా వడ్డీ వచ్చే స్కీమ్స్ ఉంటాయో, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా నెల నెల మనకి వచ్చే స్కీమ్స్ ఉన్నాయి. దాని పేరు సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్కి ఉందో, అంటే నెల నెలా పెట్టుకుంటూ పోయేదాన్ని సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదేవిధంగా నెల నెల మనకి ఇంట్రెస్ట్ రూపంలో, డివిడెండ్ రూపంలో ఇన్కమ్ రావాలి, 50,000 ఇన్కమ్ రావాలి అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది? 50,000 రూపాయలు పర్ మంత్ రావాలి అంటే మనం కనుక ఎప్పుడు చెప్పేటువంటి మన టార్గెట్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ అంటే మినిమం 12%. మినిమం 12% మనకి మ్యూచువల్ ఫండ్లో వస్తుంది అని అనుకుని మినిమం 12% వాళ్ళు ఇవ్వగలుగుతారు అని అనుకుంటే మనం స్ట్రైట్గా చక్కగా 50 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి 12% వస్తుంది. మనం గతంలో చెప్పుకున్నాం, కోటి రూపాయలు బేస్ చేసుకుని చాలామంది కోటి రూపాయలు అడుగుతుంటారు. కోటి రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 12% దీని ప్రకారంగా వాళ్ళకి 1 lakh వస్తుంది. ఎవ్రీ మంత్ 1 lakh వస్తుంటుంది. అంటే మనం 1 lakh తీసిన తర్వాత మళ్ళీ అది 1 lakh ఎర్న్ చేస్తుంది. మార్కెట్లో 99 లక్షలు మళ్ళీ 1 lakh అయిపోతుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు మార్కెట్లో రిటర్న్స్ జనరేట్ అవుతుంటాయి సిప్లో. సో ఏ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ఆడుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, విత్డ్రా చేస్తారు, అది వాళ్ళ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి సామాన్య మానవుడికి మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి 50,000 రూపాయలు ఇక్కడ క్వశ్చన్లు అడిగింది 50,000 రూపాయలు కావాలని చెప్పి, 50,000 రూపాయలు పెన్షన్ లాగా, 50,000 రూపాయలు మనకి ఇన్కమ్ లాగా, వాట్ ఎవర్ నేమ్, అల్టిమేట్గా మనకి నెల నెల మన అవసరాలకి ఖర్చులకి 50,000 రూపాయలు కావాలి. 50,000 రూపాయలు కావాలంటే 12% ఉంటే మనకి 60 lakhs కావాలి. 60 lakhs అంటే మనకి 50,000 వస్తుంది. 50,000 ఏంటి, ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. అదే 50 lakhs పెడితే స్ట్రైట్ 50,000కి మనకు కరెక్ట్గా ఉంటుంది. సో 50 lakhs 50,000 వస్తుంది. కోటి రూపాయలు పెడితే 1,00,000 వస్తుంది. ఆ విధమైనటువంటి లింక్ మనం పెట్టుకుంటే మనకి సింపుల్ ఎక్సర్సైజ్లో మనకి సరిపోతుంది. మ్యాథమెటికల్గా అది సరిపోతుంది. అండ్ ఇది రియలిస్టిక్. నేను చెప్పేది ఏంటంటే ఇంతకంటే ఎక్కువే వస్తుంది. అంటే ఆ ఎక్కువ వచ్చినటువంటి మనీని వాళ్ళు యూనిట్స్ రూపంలో అలాగే దాస్తారు. సో మినిమం మనం ఎజంప్షన్ ప్రకారంగా 12% వస్తుంది అని అనుకుంటే, 12% ఒక మ్యూచువల్ ఫండ్ ఎండ్ చేస్తుంది అనుకుంటే మనము ఎస్డబ్ల్యూపి, ఇట్ ఈస్ నాట్ సిప్, ఇట్ ఈస్ అదర్వైజ్ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఆటోమేటిక్గా వాళ్ళు ఆ నెలల మన 5వ తారీఖు 7వ తారీఖు చెప్తే ఆ రోజున ఆ యూనిట్లు వాళ్ళు రిడీమ్ చేసి, ఏ మార్కెట్ ఆ రోజున ఎలా ఉందో చూసి దాని ప్రకారంగా వాళ్ళు రిడెంప్షన్ చేసి మనకి అకౌంట్లోకి స్ట్రైట్ మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. ఏ అకౌంట్ మనం ఇచ్చామో లింక్డ్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మనం అక్కడి నుంచి 7వ తారీఖు నుంచి మనకి శాలరీ పడ్డట్టుగా, లేకపోతే 30వ తారీఖు పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ వీక్లో పెట్టుకోమని ఎందుకు చెప్తానంటే, చాలామంది ఫస్ట్ జీతాలు వాళ్ళకి వచ్చేది 28 నుంచి 30 మధ్యన, 25 నుంచి 30 మధ్యన వాళ్ళకి జీతాలు వస్తాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆ టైంలోనే పెట్టుకుంటారనమాట. అంటే ఫస్ట్ కల్లా అందరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ దగ్గర డబ్బులు ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటిని వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు కూడా అవకాశాలు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఫస్ట్ వీక్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ బాగా ఎక్కువ చేస్తుంటారు. ఇది అనుభవంతో చెప్పినటువంటి విషయం ఇది. ఓకే, ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. కానీ జనరల్గా ఫస్ట్ వీక్లో మ్యూచువల్ ఫండ్స్ చాలా మటుకు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి అప్పుడు మనకి నెట్ అసెట్ వాల్యూ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము 7th నుంచి 15th లోపల పెట్టుకుంటే, అంటే సెకండ్ వీక్లో మనము ఎస్డబ్ల్యూపి పెట్టుకోవాలి. ఎస్డబ్ల్యూపి ఆ టైంలో పెట్టుకుంటే మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనకి ఫ్రాక్షన్ ఒక 10 పైసలు అటు ఇటు అయినా కూడా చాలా తేడా కనిపిస్తుంది. ఇంత పెద్ద కార్పస్ మనం పెట్టే 50 లక్షల మీద 10 పైసలు చాలా తేడా కనిపిస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి 50,000 రూపాయలు మనకి నెల నెల రావాలి అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎస్డబ్ల్యూపిలో 50 lakhs మనము ఇన్వెస్ట్ చేయాలి. ఈ 50 lakhs మనము మనం చెప్పుకున్నట్టుగా 15 ఏళ్లలో ఆ విధంగా 4,000 రూపాయలతోటే
సంపాదించాం. అలా సంపాదించింది 47 నుంచి ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఆ కుర్రాడు ఇక్కడ మనము ఈయనకి రిటైర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ కార్పస్ 50 lakhs వచ్చేలా చేసుకోండి, 50,000 వస్తుంది. అదే మీకు 1 crore చేసుకోండి, 1 lakh వస్తుంది. ఈ విధంగా మీరు మీ యొక్క అంటే చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరందరూ కూడా ప్లాన్ చేసుకోండి. అందరూ కూడా చక్కగా హ్యాపీగా సుఖశాంతులతో ఉండండి. ఇందులో కూడా మీరు కావాలనుకుంటే ఇంత పెద్ద భయపడక్కల 12% ఏం చేస్తున్నప్పుడు, కానీ కావాలనుకుంటే ఒక్కోసారి ఏమైనా జరుగుతుందేమో అని అనుకుంటే ఇక్కడ కూడా మనం స్ట్రాటజీ రిస్క్ని డైవర్సిఫై చేసుకుని 4 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుని ఇక్కడ కూడా అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా సింగిల్ విత్డ్రాయల్ ప్లాన్, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి అందరూ ఒకే రకమైనటువంటి సిస్టమేటిక్గా ఆ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమీ లేదు. కాబట్టి చక్కగా 4 ఫండ్స్లో పెట్టుకుంటే మనకు నిశ్చితంగా 12,500 వచ్చి 50,000 అయిపోతుంది 7వ తారీఖు కల్లా. లేదు పర్వాలేదంటే ఒక 50 లక్షలు ఒక దానిలో పెట్టుకుంటామంటే కూడా మనం ఒక్క దానిలోనే పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే. వెదర్ ఇట్ బి కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఎక్కడికి వెళ్ళినా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ సింగిల్ విత్డ్రాయల్ ప్లాన్స్, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా అక్కడ ఏదైనా మన ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయింది మన బ్యాంకులోనే పెట్టి ఆ 7.5%, 6% అంటే అక్కడ సగమే వస్తుంది. ఇక్కడ 50,000 వస్తుంది, అక్కడ 25,000 వస్తుంది. కాబట్టి అక్కడ పెట్టి ఆ 25,000 తెచ్చుకునే బదులు ఇక్కడ పెట్టి 50,000 తీసుకుంటే ఈవెన్ ట్యాక్స్ పేమెంట్ పోయిన తర్వాత కూడా ఇది చాలా చక్కటి రిటర్న్. అర్థమైందండి. అందువల్ల ఐ సజెస్ట్ ఎవ్రీబడి, ప్రతి వాళ్ళకు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఈ పర్టికులర్ స్కీమ్ని అడగండి. ఓకే, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ చాలా తక్కువ మంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దీంట్లో పెద్దగా ఇన్సెంటివ్స్ రావు కాబట్టి మన ఇన్సెంటివైజ్డ్ మనకేం వస్తుందో కాకుండా మీ అందరికీ ఉపయోగపడేలా చెప్తుంటాం కాబట్టి మీరంతా కూడా సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో పెట్టి లాభం పొందండి. సరేనా? మళ్ళీ మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎక్కడుంది, ఎవరున్నారు, ఎవరు చేయట్లేదని ఎటువంటి ఇబ్బందులకు మీ సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.